చూడండి, ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లోని ఇక లోకల్ బ్యాచ్ వేసుకొని అడ్వెంచర్ ట్రిప్కి వెళ్తున్నాం. చూడండి ఇది మొత్తం ఎలాగుందో. ఇక్కడికి ఎవరో రారు. సో సిసిరి పిక్నిక్ స్పాట్ అంటారంట దీన్ని. ఏం ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి ఏమీ లేవు. బస్ అలాగా వెళ్ళాలి రోడ్లోంచి. చూడండి రోడ్డు చూడండి ఎలాగుందో. బ్రిడ్జ్ అది సూపర్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, రోడ్డు చూడండి ఎలాగుంది. ఇది అడ్వెంచరస్గా వెళ్తున్నమాట. చూడండి డిస్కవరీ వాళ్ళు వెళ్తారు చూసారా, అలాగే వెళ్తున్నమాట. అరుణాచల్ ప్రదేశ్లో మీరు తిరగాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ ఎవరైనా లోకల్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మనలాగా ఉండదు, దొంగనా కొడుకులు ఉంటారు. రోడ్డు చూడండి ఎలాగుందో. కొంచెం దిగాలి, ఇలా దిక్కు వెళ్ళాలి. చూడండి ఎలాగుందో, అంత అడ్వెంచరస్గా ఉందో. మళ్ళీ కట్టారు ఇది. దావలేకనే ఆయన దావ అంటే ఈ లోకల్లో వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దావ ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు అన్నమాట, సేఫ్టీ కోసం. అది తీసుకొస్తాడు, చూపిస్తాను. చూడండి ఎలా ఉంది, అడ్వెంచరస్ అన్నమాట ఇది. అందుకని కానీ వాటర్ చూడండి గ్రీన్ కలర్లో ఎలాగుందో. ఇప్పుడు ఇందులో మేము మంచిగా స్నానం చేస్తాం, ఎంజాయ్ అన్నమాట. పండగే ఈరోజు. చూడండి రోడ్ ఎలాగుందో, అడ్వెంచరస్. ఇరిగిపోయేలా ఉన్నాయి అమ్మ జీవితం. ఇరిగిపోయి కింద పడ్డామంటే మామూలు అడ్వెంచరస్ ఉండదు ఇప్పుడు మాకు. వీడు అప్పటికే అడిగాడు మమ్మల్ని, సో మీకు అడ్వెంచరస్ కావాలా మామూలుగా నీట్గా రోడ్డు వెళ్ళిపోదామంటే అడ్వెంచరస్ కావాలన్నాను. ఇందులో తీసుకొచ్చాడు. కింద పడి ఉంటే చాలా తీరిపోదు. అమ్మో వద్దన్నమాట. చూడండి వాటర్, అబ్బా ఏముంది వాటర్, ఎక్సలెంట్ కదా మా జీవితం. ఇవి కావాల్సింది మనకి లొకేషన్స్. న్యాచురల్ లొకేషన్స్లో వచ్చి ఎంజాయ్ చేయాలి. చూడండి బ్రిడ్జ్ ఏమైతే ఫౌండేషన్ చూడండి ఎలా ఉందో. ऐसा ऐसा उल्टा उल्टा करके आया, उल्टा उल्टा. हाँ हाँ इस तरफ. ఇలాగే వెళ్ళాలంట. మనం ఎప్పుడు ఇలా మిక్సింగ్ దిగలేదు. देखिए थे దిగాలంటున్నారు. सर अब हाँ ऐसा उसमें दबा के पकड़ के धीरे धीरे जाइए. देखो కింద పడ్డామంటే మొత్తం చెక్కేస్తాయి, మొత్తం మామూలు చెక్కు. ఆ రూట్లో వెళ్ళిపోదాం. కింద పడిపోతే క్యాచ్ పట్టరు. उसको पकड़िए. हाँ वो गच्छी को पकड़िए. हाँ సిసిరి రివర్, సిసిరి పిక్నిక్ స్పాట్ ఇది. వాటర్ చూడండి, వాటర్ క్రిస్టల్ క్లియర్. అంటే ఇది ఇక్కడ ఈ కలర్, అక్కడ గ్రీన్ కలర్. చూడండి బటర్ఫ్లైస్, రకరకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి స్పాట్లు సూపర్ ఉంటాయి. మీకు 5 కిలోమీటర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడ చికెన్ తీసుకొచ్చాము. ఇప్పుడు చికెన్ వండడానికి ఇదంతా సెటప్ నడుస్తుంది. చూడండి చికెన్ సెటప్ అన్నమాట ఇదంతా. ఇలాంటి ఏరియాలోకి వచ్చి మంచిగా పిక్నిక్ చేసుకోవాలి. అది చూడండి అంత బాగుంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. మీకు ఏమీ ఖర్చు చేయట్లేదు అంతా. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఏంటంటే మీరు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయడం, ఊళ్ళో వాటిల్లోనే ఇక్కడ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ట్రైబ్స్. అలాంటి పనులు మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఎవడొక లోకల్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, లేకపోతే ఎవరైనా గైడ్ లాంటివి తీసుకుని వెళ్ళండి. లేకపోతే ఇక్కడ మనలాగా కాదు, ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. రండి, నేచర్ని ఎంజాయ్ చేయండి, సైలెంట్గా వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ ఎదవేసాలు వేసి ఏమైనా చేశారంటే ఇక్కడ బయటికి వెళ్ళాం మనం. ఇంకా అయిపోతే వాళ్ళు భయపడరు, జైలుకి వాటికి భయపడరు, వేసేస్తారు
తర్వాత వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి లొంగిపోతారు. అలా ఉంటుందంట ఇక్కడ పరిస్థితులు. నేను చాలా కష్టం అరుణాచల్ ప్రదేశ్ అన్నది. అందుకే దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒక వీడియో చేస్తాను దాని గురించి. ఆ వీడియో చూసి అరుణాచల్ ప్రదేశ్ విజిట్ చేయాలనుకుంటే అప్పుడు రండి. కానీ అట్మాస్ఫియర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ది. నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఎందుకంటే లాస్ట్ కార్నర్లో ఉంటుంది కదా. వాటర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మొత్తం ఈ రోడ్స్ అన్ని వాళ్ళే డెవలప్ చేశారు. సో అంత రిమోట్ ఏరియా ఇది, అంత డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. సో నేచర్ మొత్తం చూడండి, హిమాలయాల నుంచి ఈ వాటర్ అంతా చూడండి, హిమాలయాల నుంచి వచ్చిన వాటర్ ఇది మొత్తం అలా వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇంకా ఆరడం అంటూ జరగదు ఈ వాటర్. ఇంకా వర్షాకాలంలో అయితే మీరు ఇంక దీనికి మొత్తం ఈ ఏరియా ఈ చూసారా, ఈ బ్యాక్ సైడ్ అక్కడ వరకు ఉంటుంది వాటర్. అంతా కట్ అయిపోయి వెళ్ళిపోతుంది వాటర్ అక్కడ వరకు వెళ్తుంది. సో చూడండి అరుణాచల్ ప్రదేశ్ చాలా ఉన్నాయి. మీకు మొత్తం అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంటే నేను మొత్తం అరుణాచల్ ప్రదేశ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీ అందరికీ. ఏ ప్లేస్ ఎలాగుంటాయి అన్నది వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. ఈ ప్లేసెస్ అన్నీ రిమోట్లో ఉంటాయి. వీటికి మ్యాక్సిమం మీకు వీడియోస్ దొరకవు ఎక్కడ వెతికిన, ఎందుకంటే ఎవరు రారు ఈ ఏరియాస్లోకి. ఎవరైనా వచ్చినా ఏమైనా మేజర్ టౌన్స్ ఉన్నాయి కదా, ఈటానగర్, మన అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్, తవాంగ్ అంటే మనకి చైనా డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తవాంగ్ చూపిస్తూ ఉంటారు. మేచుకా ఒకటి ఉంది, మేచుకా టూరిస్ట్ డెస్టినేషనే, బట్ అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంత ఈజీగా ఉండవు. ఈ ఏరియా, ఈ లోయర్ దిబాంగ్ వ్యాలీ ఏరియాలో మీకు ఈ సీనరీస్ మ్యాక్సిమం మీకు వీడియోస్ ఎక్కడ దొరకవు యూట్యూబ్లో. కాబట్టి చూడండి, సెర్చ్ చేయండి. ఎవరైనా నార్మల్గా చిన్న చిన్న షార్ట్స్ అలాంటివి ఉంటాయి, కానీ మీకు వ్లాగింగ్ మాత్రం కష్టం. ఎంత రీచ్ వెళ్తే అంత అడ్వెంచరస్గా మీకు ఈ మొత్తం ఇంత 4Kలో సినిమాటిక్ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను మీకు. ఇంకా ముందుకెళ్తాం, ఇంకా ముందుకెళ్ళి ఈ వాటర్లో దిగి మొత్తం ఎంత చాలా చల్లగా ఉంటుంది వాటర్. ఇది మొత్తం చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఏం వర్షాలు ఇక్కడ ఏం పడట్లేదు. మీకు ఈరోజు డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్. మన సైడ్ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ ఫుల్గా ఎండ పడుతుంది. 10 రోజుల నుంచి ఫుల్గా ఎండ కాస్తుంది ఇక్కడ. సో అయినా కూడా మీకు వాటర్ చూడండి, ఎప్పుడు ఇలాగే ఉంటుంది వాటర్. ఇక్కడ వస్తూనే ఉంటుంది, మంచు కరుగుతూనే ఉంటుంది, వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనలాగా ఎండాకాలంలో నదులు ఎండిపోవడాలు అవి జరగవు. ఇంకా అలా ఇదంతా డౌన్ స్ట్రీమ్ ఏరియా కదా, వాటర్ పైనుంచి రావాల్సిందే కిందకి వెళ్ళిపోయి బ్రహ్మపుత్ర రివర్లో కలుస్తుంది అన్నమాట. సో చూడండి ఒక్కొక్కడు అబ్రహం అని చెప్పేసి లోపల మంచి మా కంపెనీలో వర్క్ చేస్తాడు, స్ట్రక్చరల్ ఇంజనీరు. నన్ను చూసి ఆడు కూడా ఇలాగ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేయాలని ఆడే ఉదయం ఫోన్ చేసి నన్ను పదండి సార్ వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చారన్నమాట. మంచి స్పాట్ చూపిస్తానంటే ఇక్కడికి వచ్చామన్నమాట. కానీ చూడండి ఎంత బాగుందో లొకేషన్, మాత్రం ఫుల్ మజా. మాత్రం డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. మనం 365 మెగాపిక్సెల్ మన కన్నుతో చూస్తే ఇది ఇంకా సూపర్గా కనిపిస్తుంది. చూడండి చికెన్ రోస్టింగ్లో, అక్కడ నది, ఇక్కడ చికెన్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత లోతుందో చూడండి ఇక్కడ. आइए ना, तैर के आइए, इस तरफ तैर के आइए. पानी मजा आ गया. చూడండి ఫైనల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మేము రిటర్న్ టు బేస్ క్యాంప్ వెళ్ళిపోతున్నాం. ఏనామే ఇఫాంగ్ నాను గుల్టా గుమో అబ్రాహం లింగి जबरदस्ती.